హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఒకవేళ మీరు ఓవర్ గా థింక్ చేస్తూ స్ట్రగుల్ అవుతుంటే ఈ వీడియో మీలాంటి వాళ్ళ కోసం. ఈ బుక్ లో నిక్ ట్రాంటన్ అనే రైటర్ ఓవర్ థింకింగ్ కి ఏం సొల్యూషన్స్, అలాగే ఆ ఓవర్ థింకింగ్ ని స్టాప్ చేయడానికి ఏం స్ట్రాటజీస్ షేర్ చేశాడో చూద్దాం. దానికన్నా ముందు మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ అండ్ బుక్ సమరీస్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ లోకి వస్తే, ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు 2 టైప్స్ ఉంటారు. నెంబర్ 1, వీళ్ళు ఓవర్ గా థింక్ చేస్తున్న విషయం వాళ్ళకు కూడా తెలియదు, బట్ వాళ్ళ డే టు డే లైఫ్ లో వర్క్ ఆర్ ఏదైనా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ పోతారు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది. వాళ్ళ గోల్ అంతా వాళ్ళ ముందు ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయటం. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ప్రాసెస్ లో డే అంతా థింక్ చేస్తూ ఉంటారు. దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. నెంబర్ 2, ఈ టైప్ వచ్చేసి వీళ్ళు జస్ట్ ఒక పనిని స్టార్ట్ చేద్దాం అనుకొని కూర్చుంటారు. వెంటనే వాళ్ళ థింకింగ్ తో డిస్ట్రాక్ట్ అయిపోతారు. దీన్ని కూడా ఓవర్ థింకింగ్ అంటారు. అయితే ఈ 2 కేసెస్ లో ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? మన షోల్డర్ మీద నియర్లీ 100 మిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి. అంతేకాదు, అందులో ఈచ్ న్యూరాన్ 10,000 వేరే న్యూరాన్స్ కి కనెక్ట్ అవుతాయి. జస్ట్ ఇమాజిన్, ఇవన్నీ ఏదో ఒక విషయం మీద మీతో మాట్లాడుతూనే ఉంటాయి. అవే థాట్స్, కొన్ని యూస్ఫుల్, కొన్ని యూజ్లెస్. అన్నిటిని మీరు వినడం స్టార్ట్ చేస్తే అదే స్ట్రెస్. మీకు ఆల్రెడీ నా ఛానల్లో ఉన్న డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్ అనే బుక్ గురించి వీడియో షేర్ చేశాను. అందులో ఓవర్ థింకింగ్ అంటే రైటర్ ఏం చెప్పాడు? మన బ్రెయిన్ లో ఎవ్రీ డే చాలా థాట్స్ వస్తాయి, కానీ ఎవ్రీ థాట్ ని ఫ్లో అవనివ్వకుండా ప్రతి దాన్ని ఓవర్ గా ఎలాబరేట్ చేస్తూ, ఇమాజిన్ చేస్తూ ఆ సిచ్యువేషన్ లోనే సఫర్ అవుతూ ఉంటే అదే ఓవర్ థింకింగ్. అయితే ఇప్పుడు మీరు ఓవర్ గా థింక్ చేస్తున్నారా లేదా, అసలు మీరు ఓవర్ థింకరా కాదా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ క్వశ్చన్స్ కి మీ ఆన్సర్స్ ఏంటో చెక్ చేసుకోండి. ఎప్పుడైనా ఇలా రిపీటెడ్ గా థింక్ చేయటం వల్ల మీరు హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వారా? నేను థాట్స్ లో తెలియకుండానే స్టక్ అయిపోతున్నాను అని అనిపించిందా? ఏదైనా సరే, ఏం చేయాలన్నా చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుందా? వీటన్నిటికీ సమాధానం ఎస్ అయితే ఎస్, మీరు ఓవర్ గా థింక్ చేస్తున్నారు. సో ఇది మీరు కాన్షియస్ లోకి రావాల్సిన టైం. కాస్త థింకింగ్ మన హెల్త్ కి ఇష్యూ కాదు, కానీ ఓవర్ థింకింగ్ స్ట్రెస్ కి లీడ్ చేస్తుంది. అండ్ ఈ స్ట్రెస్ మీ హెల్త్ ని డ్యామేజ్ చేస్తుంది, ఎందుకంటే మన బాడీ అండ్ మైండ్ ఎప్పుడు కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి. అయితే వీటన్నింటినీ సాల్వ్ చేయాలంటే ఈ బుక్ సమరీలో ఏముందో తెలుసుకోవాలి. బట్ చాలా మంది విని లేదా చదివి వదిలేస్తారు. కానీ మీ డే టు డే లైఫ్ లో మర్చిపోకుండా ఇంప్లిమెంట్ చేస్తూ మీ లైఫ్ లో ఈ రూల్స్ ని అడాప్ట్ చేసుకోవటానికి ట్రై చేస్తేనే ఈ ప్రాబ్లం నుండి బయటికి రాగలరు. అసలు ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది? పాస్ట్ గురించి ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటే, లేదా ఫ్యూచర్ లో జరిగేది ముందే ఇమాజిన్ చేసుకుని భయపడటం వల్ల మన బ్రెయిన్ లో అదే సిచ్యువేషన్ ని రీక్రియేట్ చేస్తూ ఉంటే దాన్నే ఓవర్ థింకింగ్ అంటారు. అయితే దీన్ని స్టాప్ చేయడానికి రైటర్ చెప్పిన ఈ స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి 4 A's ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ మెథడ్ ని థెరపిస్ట్, డాక్టర్స్ లాంటి ఎంతో మంది రికమెండ్ చేస్తారు. అదే అవాయిడ్, ఆల్టర్, యాక్సెప్ట్ అండ్ అడాప్ట్. మీ లైఫ్ లో స్ట్రెస్ ని డీల్ చేయడానికి ఈ మెథడ్స్ యూజ్ అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అవాయిడ్. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఫాలో అవ్వాలంటే కష్టం. ఎందుకంటే మీరు ప్రతి దాన్ని అవాయిడ్ చేయడానికి ఇష్టపడరు. మనం కంట్రోల్ చేయలేని విషయాలు కొన్ని ఉంటాయి, బట్ అలాంటి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే వచ్చేదే స్ట్రెస్. మన లైఫ్ లో ప్రతి దాన్ని కంట్రోల్ చేయలేము, కానీ మన కండిషన్స్ ని మేనేజ్ చేసుకోగలం. మన మైండ్ కి తగ్గ సిచ్యువేషన్ ని చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది, మీ స్ట్రెస్ కి మెయిన్ రీజన్ ఏంటి? మీ స్కెడ్యూల్ ఆర్ పీపుల్ ఆర్ ఇంకేదైనా, అండ్ అది అవాయిడ్ చేయగలరా? కుదిరితే మీ లైఫ్ నుండి అవాయిడ్ చేయగలరా థింక్ చేసుకోండి. సో దట్ కాస్త పీస్ ని మీ లైఫ్ లోకి ఇన్వైట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ మీకు బిజీ డేస్ లో క్రౌడెడ్ ప్లేస్ లో షాపింగ్ ఇష్టం లేదు, అది స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేసి వీక్ డేస్ లో షాపింగ్ కి వెళ్ళండి. ఇలా మీకు స్ట్రెస్ఫుల్ గా ఉన్న సిచ్యువేషన్ ని అవాయిడ్ చేయాలి. సేమ్ వే పీపుల్ కి కూడా వర్తిస్తుంది. స్ట్రెస్ ని క్రియేట్ చేసే మనుషులకి దూరంగా ఉండటం, అలాగే మీకు నచ్చనిది ఏదైనా సరే నో చెప్పటం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీ టైం, మనీ, మెంటల్ ఎనర్జీ, మీ అటెన్షన్ ఇలాంటివి అవతల వాళ్ళు డిస్టర్బ్ ఆర్ డిమాండ్ చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళకి నో చెప్పటం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్, ఆల్టర్. కొంతమంది మనకి ప్రాబ్లం గా మారుతారు. కొంతమంది చేసేవి మీకు అస్సలు నచ్చవు, బట్ స్టిల్ అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయకుండా మీలో మీరు సఫర్ అవుతారు. సైలెంట్ గా సఫర్ అవ్వే కన్నా సున్నితంగా వాళ్ళకి మీ ప్రాబ్లం అర్థం అవ్వేలా కన్వే చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ జోక్స్ నచ్చక ఇబ్బంది పడితే తనతో కన్వే చేయటం. ఎవరైనా సౌండ్ చేస్తూ డిస్టర్బ్ చేస్తుంటే రిక్వెస్ట్ గా కాసేపు పాజ్ చేయమని అడగటం. ఇలాంటివే కాదు, మీ లైఫ్ లో బిగ్గెస్ట్ సిచ్యువేషన్స్ కి కూడా అవతల వాళ్ళకి మీ ఫీలింగ్స్ ని కన్వే చేస్తే బెటర్. యూ కెన్ ఆల్వేస్ రిక్వెస్ట్ అదర్స్ టు చేంజ్ దే బిహేవియర్. ఇలా చేసినా స్టిల్ కొన్ని సిచ్యువేషన్స్ వర్క్ అవ్వవు. అలాంటి టైంలో మీరు వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు షాపింగ్ కి సండేనే వెళ్లాల్సి వస్తే ఆ క్రౌడ్ తో స్ట్రెస్ గా ఫీల్ అవ్వకుండా నచ్చిన పాడ్కాస్ట్, ఆడియో బుక్స్ ఆర్ సాంగ్స్ ఏదైనా వింటూ మీ వర్క్ ని ఫినిష్ చేస్తే అది అంత స్ట్రెస్ఫుల్ గా ఉండదు. నెక్స్ట్, యాక్సెప్ట్. నచ్చని సిచ్యువేషన్ ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? యాక్సెప్టెన్స్ అంటే మీ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసినట్టు లేదా మీలో బాధని రిమూవ్ చేసినట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మీరు వద్దని డిసైడ్ చేసుకుంటే వాళ్ళ డెసిషన్ కి మీరు ఏం చేయలేరు. సిచ్యువేషన్ ని చేంజ్ చేయలేరు. అలా అని సఫర్ అవుతూ స్ట్రెస్ తో లైఫ్ లీడ్ చేయలేరు. కానీ ఫర్గివ్ చేయాలి. బట్ రిమెంబర్, ఈ ఫర్గివ్నెస్ అవతల వాళ్ళ కోసం కాదు, బట్ మీ కోసం. యాక్సెప్ట్ చేయటం అంటే జరిగిన దాంతో అగ్రీ అవుతున్నట్టు కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడాప్ట్. లాంగ్ టర్మ్ లో దీన్ని చూస్తాం. స్ట్రెస్ ని అడాప్ట్ చేసుకోవటం వల్ల మనం స్ట్రాంగ్ గా మారుతాం. లైఫ్ తో ఫైట్ చేయడానికి మనల్ని మనం చేంజ్ చేసుకుంటాం. డిప్రెషన్ లో ఎంగేజ్ అవ్వకుండా చూసుకుంటాం. లైఫ్ లో స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తాం. సో మనల్ని మనం స్ట్రాంగ్ గా మార్చుకునే కొన్ని హ్యాబిట్స్ రైటర్ మనతో షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాటిట్యూడ్. సాధారణంగా మనమందరం లేని దాన్ని చూస్తూ బాధపడుతుంటాం. మనలో ఉన్న పాజిటివ్స్ కి, మన లైఫ్ లో ఉన్న పాజిటివ్స్ కి గ్రాటిట్యూడ్ గా ఉండటం ఇంపార్టెంట్. ఎవ్రీడే మీరు బ్లెస్డ్ గా ఫీల్ అయిన విషయాలు ఒక లిస్ట్ లో రాసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మెడిటేషన్. ఏదైనా మీకు నచ్చిన మంత్రతో మెడిటేషన్ చేయటం. నెక్స్ట్, లైఫ్ లో ఏది వర్కౌట్ అవ్వనప్పుడు పవర్ఫుల్ యాటిట్యూడ్, ఐడియాస్, ఇన్స్పిరేషన్, ఫిలాసఫీ ఇలాంటివన్నీ మన లైఫ్ కి అసలైన వెపన్స్ అని మర్చిపోకండి. ఇవన్నీ ఉంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా స్ట్రెస్ ని హ్యాండిల్ చేయగలరు. ఈ మెథడ్ మీ లైఫ్ తో పాటు అవేర్నెస్ తో నెమ్మదిగా డీల్ చేసేవి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో కొంతమంది స్ట్రెస్, యాంగ్జైటీ లూప్ లో చిక్కుకొని బయటికి రావటానికి చాలా కష్టపడతారు. సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ఫాలో అయితే ఇమీడియట్ రిలీఫ్ పొందొచ్చు. ఈ మెథడ్ ని 4A's మెథడ్ తో కంబైన్ చేసి యూజ్ చేస్తే కూడా మీ లైఫ్ లో బెటర్ రిజల్ట్స్ ఉంటాయని రైటర్ అంటాడు. సో ఆ మెథడ్ వచ్చేసి 5, 4, 3, 2, 1 టెక్నిక్. ఈ టెక్నిక్ మీ థాట్స్ లూప్ లో ఉన్నప్పుడు, పానిక్ గా ఉన్నప్పుడు లేదా ఇప్పుడు ఈ వీడియోతో పాటు పాజ్ చేస్తూ కూడా ట్రై చేయొచ్చు. 5, మీరు సఫర్ అవుతున్నా సరే కాస్త టైం తీసుకొని నేను చెప్పబోయే థింగ్స్ ని అబ్జర్వ్ చేయండి. మీ చుట్టూ ఉన్న ఏదైనా 5 ఆబ్జెక్ట్స్ ని చూడండి. లైక్ ల్యాంప్, పెయింటింగ్, ట్రీస్ లేదా మీ హ్యాండ్స్. ఏదైనా 5 థింగ్స్. కాసేపు వీటి టెక్స్చర్, కలర్, షేప్, ఎవ్రీథింగ్ డీటెయిల్ గా మీ ఐస్ తో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 4 థింగ్స్. ఫీల్ అండ్ టచ్. మీరు కూర్చొని ఉంటే మీ బాడీ వెయిట్ ని అబ్జర్వ్ చేయండి. మీ క్లాత్స్ టెక్స్చర్, విండోస్ ఆర్ డోర్స్ దగ్గర ఎయిర్ ని ఫీల్ అవ్వటం లేదా గ్లాస్ స్మూత్నెస్ ని ఫీల్ అవ్వటం. ఇలా ఏదైనా సరే 4 థింగ్స్ ని టచ్ అండ్ ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ 3 థింగ్స్. హియర్. మీ బ్రీత్, దూరంగా వచ్చే వెహికల్ సౌండ్, బర్డ్స్, ఏదైనా 3 థింగ్స్ ని వినాలి. 2 థింగ్స్. ఏదైనా 2 థింగ్స్ ని స్మెల్ చేయాలి. మేబీ మీ స్కిన్ మీద సోప్ ఆర్ పర్ఫ్యూమ్ స్మెల్, పేపర్, డస్క్ ఆర్ మీరు ఉన్న ప్లేస్ స్మెల్, ఏదైనా సరే. నెక్స్ట్ 1 థింగ్. ఎనీ 1 థింగ్ టేస్ట్ చేయాలి. ఏది లేకపోతే అట్లీస్ట్ కాఫీ మీ టంగ్ మీద టేస్ట్ ని ఫీల్ అవ్వాలి. అఫ్ కోర్స్ మీరు టూ మచ్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆ టైంలో దేన్ని మీరు ఫీల్ అవ్వలేకపోతారు. బట్ ఇలా ట్రై చేయటం వల్ల ఇన్స్టెంట్ గా మీ స్ట్రెస్ ని కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ ఇవన్నీ చేయాలంటే ఆ టైంలో ఇది మీకు గుర్తుండాలి. దీనికోసం అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉండాలంటే మైండ్ఫుల్నెస్ త్రూ మెడిటేషన్ వస్తుంది. సింపుల్ గా మన 5 సెన్సెస్ అని గుర్తుపెట్టుకోండి. పానిక్ గా ఉన్నప్పుడు మన 5 సెన్సెస్ ని యూజ్ చేస్తూ 5, 4, 3, 2, 1 టెక్నిక్ ని ఫాలో అవ్వాలి. సో చూసారు కదా, రిమైనింగ్ టెక్నిక్స్ పార్ట్ 2 లో షేర్ చేయబోతున్నాను. సో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.